పవన్ కళ్యాణ్ సంబంధించి ఫోటోలు బయటకు వచ్చినాయి మొన్న. నిర్మాతలు వరుసగా వెళ్తున్నారు, క్యూ కట్టారు అమరావతికి అని చెప్పేసి. ఆ ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేకప్ ఎప్పుడు వేస్తాడు, వేసే ఛాన్స్ ఉంది. మన లాస్ట్ టైం మనం ఆయన ఒక బహిరంగ సభలో 3 నెలల తర్వాత రండి ఉన్నారు. 3 నెలలు గ్యాప్ తీసుకుని 3 నెలల తర్వాత నెలకి 2 రోజులు 3 రోజులు ఈ పద్ధతిలో ఆయన ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. 3 నెలలు అయిపోయినట్టుంది. 3 నెలలు అయిపోతుంది, దగ్గర పడింది ముహూర్తం. అందుకే నిర్మాతలు వెళ్ళారు. అందుకనే నిర్మాతలు మరి ఏమిటి పరిస్థితి, వాట్ నెక్స్ట్ అని వెళ్ళారు. అయితే మైసూరావారిపల్లిలో జనసభ జరిగింది, ఆయన వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటే ఆడియన్స్ నుంచి ఓజీ ఓజీ అని ఒక స్లోగన్ అరిచారు. అరిచినప్పుడు ఈయన మోదీ గారి గురించి తర్వాత మాట్లాడతాను, చివరిలో మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి చివరిలో మాట్లాడుకుందాం మనం అన్నాడు ఆయన. అన్న తర్వాత మళ్ళీ అరిచారు. అరిస్తే ఓజీనా అప్పుడు చెప్పాడు, ఓజీ గురించా ఇప్పుడు కాదు, సినిమాల గురించి థియేటర్లో మాట్లాడుకుందాం, రాజకీయాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుకుందాం అని ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనికంటే ముందు తమన్ ఒక లీకేజ్ ఇచ్చాడు బయటికి. రేపు ఆయన పుట్టినరోజు ఉంది, సెప్టెంబర్ 2వ తారీఖు. అవును. ఆ సందర్భంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అని చెప్పాడు ఆయన. చెప్పడం ద్వారా ఒక లీకేజ్ ఇచ్చినట్టు, అంటే షూటింగ్ ప్రారంభించబోతున్నారు అనేది ఒక ఇండికేషన్ వచ్చింది. రెండోది, షూటింగ్ కోసం ఆయన ఏదో హైదరాబాద్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, దీనికంటే కూడా అక్కడే పెట్టేసుకుంటే పోతుంది అనే దిశగా ప్లానింగ్ జరుగుతోంది అని. మొన్న దానయ్య గారు కూడా టీజర్ ఉంటుంది ఆయన బర్త్డేకి అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పినట్టున్నాడు కదా. అవును, అదే టీజర్ ఉంటుంది అనేది చెప్తున్నారు. షూట్కి కూడా తనని ఇబ్బంది పెట్టకుండా ఆ ఏరియాలోనే షూట్ చేసేద్దాం, ఒక డబ్బింగ్ స్టూడియో ప్లస్ ఫ్లోర్లు ఏదో ఒకటి అక్కడ డిజైన్ చేసి అక్కడే చేసేద్దాం, తనని మూవ్ చేసి ఇబ్బంది పెట్టడం కంటే కూడా అని కూడా దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు అనేది బయట వినిపిస్తోంది. ఇది అధికారిక సమాచారం కాదు, బయట వినిపిస్తున్న మాట చెప్తున్నాను. విజయవాడ కేంద్రంగా ఆ షూటింగ్ జరిపేయాలి, దానికి సంబంధించినటువంటి సన్నాహాలు ఏవో జరుగుతున్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఏది ఏవైనా కానీ ఆయనతో కమిట్ అయినటువంటి సినిమాలు మూడు ఉన్నాయి. ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు మూడిట్లో ఓజీకి సంబంధించి ఆల్రెడీ మేజర్ షూటింగ్ అయిపోయింది, మ్యాక్సిమం ఒక 20 రోజులు పని ఉంటుంది అని అంటున్నారు. ఆయన పార్ట్ వరకు ఆయన పార్ట్ కంప్లీట్ చేసేస్తే మిగిలింది వీళ్ళు చూసుకుంటారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇంకా లేదు, ఇంకా ఏమీ లేదు, 10% అయినట్టుంది అంతే. తర్వాత హరిహర వీరమల్లు, అది చాలా కాలంగా, అంటే ఒక రకంగా అది ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కిందే మాట్లాడుకుంటున్నారు అందరూ. అవును, 4 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ పార్ట్ అని చెప్తున్నారు ఇప్పుడు రిలీజ్ చేయబోయేదాన్ని. ఆ ఫస్ట్ పార్ట్కి సంబంధించి నాకు 10 రోజులు ఇచ్చినా చాలు, నేను అది కంప్లీట్ చేసేసుకుంటానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రత్నం గారు చెప్పేశాడు. దానికి డైరెక్టర్ మార్పు జరిగింది. ఆయన జ్యోతికృష్ణ వచ్చాడు, కృష్ణ వెళ్ళిపోయాడు, ఇది కండిషన్ దాంది. కాబట్టి నెమ్మదిగా ఓజీ మొదలుపెట్టేసి ఓజీ కంప్లీట్ చేసేసి తర్వాత హరిహర వీరమల్లు నెమ్మదిగా ఆయన చెప్పిన షెడ్యూలు టైం టేబుల్ కూడా కొంచెం రిలాక్స్ చేసి మరీ 2 రోజులు నెలకి అనేది కాకుండా దాన్ని కొంచెం పెంచి ఈ 3 సినిమాలు కంప్లీట్ చేయొచ్చు. అంటే జనరల్గా పెద్ద హీరోలు ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాల వరుస చూస్తే 5 సంవత్సరాలు 3 సినిమాలు అనేది పెద్ద విషయమేం కాదు. ఆయన ఫీల్డ్లో ఉన్నప్పటికీ అదే జరుగుతుంది. నెమ్మదిగా ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసి వీటి రిలీజులు కూడా ఈ 5 ఏళ్ల లోపు పెట్టేసుకుంటే ఆయన ప్రాపర్గా చేసినట్టే. ఆయన పొలిటికల్ ఎంట్రీ వలనో లేకపోతే ఆయన డెప్యూటీ సీఎం అవటం వలనో మంత్రిమండలిలోకి వెళ్ళటం వలన వీళ్ళకి వచ్చిన సమస్య ఉండదు. ఇప్పుడు బయట కూడా ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది కదా అల్లు అర్జున్ సినిమా, 2వ ప్రాజెక్ట్ ఏది కమిట్ అవ్వలేదు తను ఇప్పటిదాకా. ఇలా 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నటువంటి హీరోలు ఉన్నారు. ఈ కండిషన్లో 5 ఏళ్ళు 3 సినిమాలు అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆ డిజైన్లో ఆయన ప్లాన్ చేసుకుని నెమ్మదిగా వాళ్ళకి చేయాల్సిన 20 రోజులు, వీళ్ళకి చేయాల్సినటువంటి 10-15 రోజులు ఇవి కంప్లీట్ చేసేసి ముందైతే ఆ ప్రాజెక్ట్స్ని తన వైపు నుంచి క్లియరెన్స్ ఇచ్చేసి పంపించేస్తాడు. ఇక వాళ్ళు ఫర్దర్గా ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు
అలాగే ఇతర పాత్రలతో చేసుకునేవి గతంలో ఇలాగే ఉండేది. పెద్ద హీరోలతో సినిమాలన్నీ కూడా అవును. మెడ్రాస్లో షూటింగులు జరిగే రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు హీరోని పంపించేయటం కోసమే మెజారిటీ షూట్ కంప్లీట్ చేసి ఆయన పంపించేసి తర్వాత మిగిలిన పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అవును, సెకండ్ యూనిట్లు కూడా నడిపిన సందర్భాలు ఉన్నాయి కదా సినిమాలకి. అవును, సెకండ్ యూనిట్లు, థర్డ్ యూనిట్లు నడిపే 20 రోజులు 30 రోజుల కంటే ఎక్కువ డేస్ పెట్టుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అవును, 40 రోజులు అంటే చాలా పెద్ద విషయం ఏ సినిమా అయినా సరే. ఏదైనా 2 నెలలు షూట్ చేశారు అంటేనే పెద్ద విషయంగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు మా పవన్ ఓకే చెప్పినా షూట్ స్టార్ట్ అయినా కానీ ఈ సంవత్సరం అయితే సినిమా రిలీజ్లు ఉండవు. ఈ సంవత్సరం ఉండదు. ఈ సంవత్సరం ఉండే అవకాశాలు లేవు. ఓకే, అయితే తన పార్ట్ వరకు ఓజీ కంప్లీట్ అయిపోతే అక్కడికి అభిమానులకి ఒక సాటిస్ఫాక్షన్. అదే అందుకని రెండోది తను కూడా కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్ చేసి ఫర్దర్గా ఆయన సినిమాలు కొనసాగిస్తాడా లేదా అనేది వేరే గొడవ. ఓకే, ఈ మీటింగ్లో ఆ మాట కూడా చెప్పాడు ఆయన. నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం, జనం ముఖ్యం, జనం సంక్షేమం ముఖ్యం, ఇవన్నీ మాట్లాడాడు ఆ వేదిక మీద. సినిమా కంటే కూడా నాకు ఇవి ఇంపార్టెంట్ అనే విషయం అయితే ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, ఫర్దర్గా ఎలా వెళ్తాడు అనే దానికంటే కూడా ముందు ఈ హోల్డ్ చేసినటువంటి ప్రాజెక్టులని రిలీజ్ చేసేటువంటి దిశగా ఆయన ప్రయాణం ఉంటుంది. ఓకే, దానికి ఆయన బర్త్డే రోజే ముహూర్తం అనుకుంటున్నాను నేను. ఓకే, ఆ రోజు అది రిలీజ్ చేసేసి ఆ క్షణం నుంచి అక్కడ యాక్టివిటీ మొదలవుతుంది. విజయవాడ కేంద్రంగానే షూట్ చేసే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఓకే, డెఫినెట్గా ఆయన హైదరాబాద్ మూవ్ చేసే ప్రయత్నం అయితే చేయరు.